సరే, తర్వాత మీరు ఇందాక మీరన్నట్టు బాబోయ్ ఏంట్రా కాదు కదా, ఇదొకటి క్లారిఫై చేయాలి. బాబోయ్ ఏంట్రా అసలు ఎలా జరిగింది అనే ఆందోళన అన్నారు కదా. అవును. మరి నమ్ముతారో లేదో, ఎంతమంది మీ ప్రేక్షకులు నమ్ముతారో లేదో కానీ నాకు ఏ క్షణంలోనూ ఆందోళన లేదు. అసలు నేను ఎప్పటికప్పుడు రీఛార్జ్ అయిపోతూ ఉంటా. ఓకే ఇది ఇలా జరిగిందా, ఓకే వాట్ నెక్స్ట్, ఇది ఇలా జరిగిందా, వాట్ నెక్స్ట్, అంతే తప్ప. ఇప్పుడు బీజేపీ వాళ్ళు నాకు సీట్ రిజెక్ట్ చేశారు, వెంటనే 2 అవర్స్లో ఇంకా మళ్ళీ వీళ్ళతో మాట్లాడితే వేస్ట్ బొక్క అని చెప్పి వచ్చేసా. హైదరాబాద్ వచ్చాను. ఐ థాట్ ఐ హ్యావ్ మై ఓన్ ప్లాన్స్, అంతే తప్ప రాజకీయం అనేది నేను యాక్సిడెంటల్గా వచ్చి ఒక తప్పుడు పార్టీలోకి వెళ్ళిన తర్వాత చాలా అన్యాయాలు జరుగుతున్నాయని చెప్పి అరే అనవసరంగా ఈ క్రైమ్లో మనం కూడా భాగవటం ఇష్టం లేక తప్పుల గురించి చెప్తే తప్పు చేయటం మానకుండా నా మీద రివోల్ట్ అయ్యాడు అతను. చూసుకుందాం అనుకున్నాం. నేను బాధపడేవాడిని, భయపడేవాడిని అయితే జగన్మోహన్ రెడ్డితోనే అప్పుడే కాంప్రమైజ్ అయ్యేవాడిగా. అవును. ఈ పదవి కోసమే నేను అనుకుంటే ఈ 5 సంవత్సరాలు నాకున్న పదవిని నేను ఎందుకు వద్దనుకుంటాను? నాకున్న పదవిని వద్దనుకుని వస్తాడో రాదో తెలియని 5 సంవత్సరాల తర్వాత ఏ పార్టీ వస్తుందో రాదో తెలియని ఈ కుర్రోడు ఇంకో 10 ఏళ్ళు ఉంటాడని చెప్పి అనుకున్న పరిస్థితుల్లో నేను నా 5 సంవత్సరాల పదవి కాలం వదులుకుని, నా చైర్మన్ పదవిని వదులుకుని వస్తుందో రాదో తెలియని పార్టీలో నా టికెట్ కోసం నేను ఇన్ని తాపత్రయం పడతానని చెప్పి కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. ఏదో ఇక్కడ టికెట్ కోసం ఇతనేదో ప్రాధాయపడుతున్నట్టుగా ఉన్నాడు, అది ఇదని. అరే పిచ్చోళ్ళారా, 5 సంవత్సరాలు నాకున్న పదవిని నేను వదిలేసుకుని అంతగా కాంప్రమైజ్ అయ్యేవాడిని అయితే నేను అక్కడే కాంప్రమైజ్ అవుతాను కదా. సో ఇవన్నీ అర్థమైన వాడికి అర్థమవుతుందండి. నాకు ఒకటే వెంకటకృష్ణ గారు, ద కైండ్ ఆఫ్ ఫోన్ కాల్స్ ఐఎమ్ గెటింగ్, నాకు నిన్న చాలా కళ్ళెమట నాకు సీట్ ఆళ్ళు ఎగ్గొట్టినప్పుడు కానీ లేదు ఇలాంటి చెత్త కామెంట్స్ చేసినప్పుడు కూడా నేను నవ్వుకున్నా, ఇంకా నా కొడుకులు ఏదో మారుతున్నారని. కానీ నిన్న తిరుపతి నుంచి పేరు రివీల్ చేయను ఒక ఆయన, ఈజ్ ఎ రిటైర్డ్ ఎంప్లాయీ, బోత్ హిస్ సన్స్ ఆర్ సెటిల్డ్ ఇన్ యుఎస్, మంచి ఉద్యోగాల్లో ఉన్నారంట. రాజుగారు మీకు సీటు రాలేదు, ఐఎమ్ ప్లానింగ్ టు టేక్ అన్ ఎక్స్ట్రీమ్ స్టెప్ ఫర్ యూ అని చెప్పి అంటే అప్పుడు దాకా నేను రివీల్ కూడా చేయలే. ఏది నాకు సీటు నా వరకు నాకు కమ్యూనికేషన్ వచ్చింది, అయ్యా మీరు ఎటువంటి ఆలోచన పెట్టుకోవద్దు, ఎంపీ రాలేదు ఫైన్, కానీ ఎమ్మెల్యేగా నేను తెలుగుదేశం నుంచి నా సొంత స్వగ్రామం ఉన్న నియోజకవర్గమైన ఉండి నుంచి పోటీ చేస్తున్నాను అంటే నేను అక్కడికి వచ్చి ఒక 1 వీక్ ఉంటాను సార్, మీరు నాకు అవకాశం ఇవ్వాలని చెప్పి తిరుపతి నుంచి ఒక ఆయన ఫోన్ చేశారు. ఇలా ఎన్నో ఫోన్ కాల్స్ నాకు వస్తూ ఉంటాయి, బట్ ఎంత ఎక్స్ట్రీమ్ ఫోన్ కాల్ అయితే రాలా. ఇంతమంది అభిమానుల్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా నన్ను ఇంతగా ప్రేమిస్తూ ఉంటే నేను ఐ అచీవ్డ్ మచ్ బియాండ్ వాట్ ఐ థాట్ కమింగ్ ఇన్ టు పాలిటిక్స్. ఐ అచీవ్డ్ మచ్ మోర్ దాన్ వాట్ ఐ